ఇండెక్స్ ఫండ్స్లో పాతవి ఎన్ఏవి ఎక్కువగా ఉంటాయి, కొత్తవేమో తక్కువగా ఉంటాయి. కానీ అన్ని ఇండెక్స్ ఫండ్స్ ఇచ్చే రిటర్న్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎన్ఏవి డైలీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే స్టాక్స్ ప్రైసెస్ డైలీ చేంజ్ అవుతాయి కాబట్టి. నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ ప్రతిరోజు ఎన్ఏవి ఫాలో అవ్వాలని కోరుకుంటారు. క్వాలిటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మరి భయం దేనికి? కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది డైలీ కట్ అవుతుంది, సంవత్సరానికి ఒకసారి కాదు. ఎన్ఏవి ఫార్ములా ఏంటి అంటే ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ యూనిట్స్. సో డైలీ మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా కూడా ఎన్ఏవి కొంచెం తగ్గడం అనేది ఈ కారణం వలనే. ఈ మ్యూచువల్ ఫండ్కి ఎన్ఏవి 15 రూపాయలు మాత్రమే ఉంది, చాలా చీప్గా ఉంది. ఆ ఫండ్కు ఎన్ఏవి 500 రూపాయలు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, ఇన్వెస్ట్ చేయలేను. మీరు ఇలాంటి థాట్స్తో మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేస్తుంటే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. స్ట్రేట్గా చెప్పాలంటే మీరు లక్షల రూపాయల రిటర్న్స్ మిస్ అవుతున్నారు. అంతేకాదు మీకు ఎన్ఏవి గురించి చాలా విషయాలు తెలియకపోవడం వల్ల చాలా రకాల నష్టపోతూ ఉంటారు. సో ఈ వీడియోలో ఎన్ఏవి గురించి అంటే నెట్ అసెట్ వాల్యూ గురించి పూర్తి విషయాలు తెలుసుకుంటూ ఎన్ఏవి వల్ల మీ ఇన్వెస్ట్మెంట్కు ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ వీడియో ద్వారా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఈ వీడియోకు కనీసం 5000 లైక్స్ ఇస్తూ సాధ్యమైనంత వరకు మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మా టీంకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురాగలుగుతారు. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్తారు, అక్కడ బంగాళాదుంపలు కేజీకి 40 రూపాయలు అమ్ముతున్నారు, ఉల్లిపాయలు కేజీకి 60 రూపాయలు అమ్ముతున్నారు. మీరు ఆటోమేటిక్గా బంగాళాదుంపలు బెటర్ అని అనుకుంటారా? కాదు కదా, మీకు ఏది కావాలో అదే కొంటారు. మరి మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు అదే మిస్టేక్ చేస్తాం? ఎన్ఏవి 18 రూపాయలు ఉంటే చీప్గా ఉంది అని అనుకుంటాం, ఎన్ఏవి 250 రూపాయలు ఉంటే ఎక్స్పెన్సివ్గా ఉంది అని అనుకుంటాం. ఈ ఒక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇండియన్ ఇన్వెస్టర్స్ ప్రతి సంవత్సరం లక్షల రూపాయల పొటెన్షియల్ రిటర్న్స్ని మిస్ అవుతున్నారు. ఇంతకీ ఎన్ఏవి ఏంటి ఎగ్జాక్ట్లీ? ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే అది మ్యూచువల్ ఫండ్లో ఒక యూనిట్కి ప్రైస్ అంటే ధరలాగా ఉంటుంది. కానీ స్టాక్స్తో పోలిస్తే ఒక ముఖ్యమైన తేడా ఉంది. అదేంటంటే ఎన్ఏవి డిమాండ్ అండ్ సప్లైతో డిసైడ్ అవ్వదు, అదొక డైలీ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. మరి ఎన్ఏవి ఫార్ములా ఏంటి అంటే ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ యూనిట్స్. ఇదేదో కాంప్లికేటెడ్గా అనిపిస్తుందా? చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. మీరు మీ ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశారు. ఎన్ఏవి 10 రూపాయల చొప్పున ఇన్వెస్టర్ల నుండి 4 లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు, అంటే 40,000 యూనిట్స్ ఇష్యూ చేశారు. ఈ డబ్బుతో మీరు మంచి కంపెనీల స్టాక్స్ 3,80,000 వర్తివి కొన్నారు. మిగిలిన 20,000 రూపాయలని క్యాష్గా పెట్టుకున్నారు. కానీ ఎక్స్పెన్సెస్ కోసం 10,000 రూపాయలు పెండింగ్ ఫీజు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఏవి క్యాల్కులేట్ చేద్దాం. టోటల్ అసెట్స్ ఎంత? 3,80,000 రూపాయలు, అంటే అవి స్టాక్స్లో ఉన్నాయి. ఇక 20,000 రూపాయలు క్యాష్, టోటల్ 4 లక్షల రూపాయలు. ఇక్కడ టోటల్ లయబిలిటీస్ 10,000 రూపాయలు, అంటే అవి ఫీజులు వసూలు చేయాలి. సో నెట్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు మైనస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 3,90,000. సో టోటల్ యూనిట్స్ 40,000, ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు 3,90,000 డివైడెడ్ బై 40,000 ఈజ్ ఈక్వల్ టు 9 రూపాయల 75 పైసలు పర్ యూనిట్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఎన్ఏవి డైలీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే స్టాక్స్ ప్రైసెస్ డైలీ చేంజ్ అవుతాయి కాబట్టి. మార్కెట్ 2% పెరిగితే ఎన్ఏవి కూడా రఫ్గా 2% పెరిగిపోతుంది. మార్కెట్ దిగితే ఎన్ఏవి కూడా దిగిపోతుంది. సో ఎన్ఏవి ఈజ్ జస్ట్ ఏ మిర్రర్. అది ఆ మూమెంట్లో మీ ఫండ్లో ఉన్న అసెట్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అది ఎక్స్పెన్సివా లేకపోతే చీపా అని చెప్పదు, జస్ట్ ఒక అకౌంటింగ్ నెంబర్ అంతే. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఒకటి తెలుసుకుందాం. హై ఎన్ఏవి ఫండ్ బెటరా లేకపోతే లో ఎన్ఏవి ఫండ్ బెటరా? స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఎన్ఏవి ఎంత ఉన్నా పర్లేదు, రిటర్న్స్కి ఎన్ఏవితో సంబంధం లేదు. ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. రాజేష్ అండ్ ప్రియా స్టోరీ తెలుసుకుందాం. రాజేష్ పూణేలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని ఉంది. సో ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నదే కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక ఫండ్ ఉంది, ఫండ్ ఏ 2010లో లాంచ్ అయింది. ఇప్పుడు ఎన్ఏవి 250 రూపాయలు. ఇంకొకటి ఫండ్ బి 2020లో లాంచ్ అయింది. ఇప్పుడు ఎన్ఏవి 18 రూపాయలు. ఇవి రెండు ఫండ్స్ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి, అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇలాంటి స్టాక్స్. సో ఈ రెండు ఫండ్స్ కూడా కన్సిస్టెంట్గా 12% యాన్యువల్ రిటర్న్స్ ఇస్తున్నాయి. సో రాజేష్ ఆలోచన ఏంటంటే ఫండ్ బి చీప్గా ఉంది కాబట్టి అది బెటర్. కానీ అతని కొలీగ్ అయిన ప్రియకు మాత్రం
ఫండ్ ఏలో ఇన్వెస్ట్ చేసింది ఎక్కువ ఎన్ఏవి వాల్యూ ఉన్నా కూడా. సో ఒక సంవత్సరం తర్వాత ఏమైంది అనేది చూద్దాం. రాజేష్ యొక్క ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూస్తే అతడి ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000, ఎన్ఏవి ₹18. వచ్చిన యూనిట్స్ 1,00,000 డివైడెడ్ బై 18 ఈజ్ ఈక్వల్ టు 5,555 యూనిట్స్. ఇక 12% గ్రోత్ తర్వాత ఎన్ఏవి ఎంత అయింది? 18 into 1.12 ఈజ్ ఈక్వల్ టు ₹20.16. సో పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత? 5,555 ఇంటూ 20.16 అంటే ₹1,12,000. ఇక్కడ ప్రాఫిట్ ₹12,000. ఇక ప్రియా ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కనుక చూస్తే ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000, ఎన్ఏవి ₹250. వచ్చిన యూనిట్స్ 1,00,000 డివైడెడ్ బై 250 ఈజ్ ఈక్వల్ టు 400 యూనిట్స్. సో 12% గ్రోత్ తర్వాత ఎన్ఏవి ఎంత అంటే 250 into 1.12 ఈజ్ ఈక్వల్ టు ₹280. ఇక్కడ మరి పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత అంటే 400 into 280 ఈజ్ ఈక్వల్ టు ₹1,12,000. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ ₹12,000. రెండు ఫండ్స్ కూడా సేమ్ రిటర్న్. సో 400 యూనిట్స్ కొన్నా 5,555 యూనిట్స్ కొన్నా కూడా పర్సంటేజ్ గ్రోత్ ఒకేలా ఉంటే రిటర్న్స్ కూడా ఒకేలా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్లో పాతవి ఎన్ఏవి ఎక్కువగా ఉంటాయి, కొత్తవేమో తక్కువగా ఉంటాయి. కానీ అన్ని ఇండెక్స్ ఫండ్స్ ఇచ్చే రిటర్న్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకుందాం. మీరు డైలీ మీ మ్యూచువల్ ఫండ్ యాప్లో ఎన్ఏవి చేంజ్ అవ్వడం చూస్తుంటారు. ఎందుకు చేంజ్ అవుతుంది మీకు తెలుసో లేదో అందుకు 3 కారణాలు ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్ మూవ్మెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి స్టాక్స్ పెరిగితే ఎన్ఏవి పెరిగిపోతుంది, స్టాక్స్ దిగితే ఎన్ఏవి కూడా దిగిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫండ్ పోర్ట్ఫోలియోలో టీసీఎస్ షేర్స్ 10% ఉన్నాయి. టీసీఎస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, ఆ స్టాక్ 5% జంప్ అయింది. సో అప్పుడు మీ ఫండ్ ఎన్ఏవి కూడా ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బాస్కెట్ లాగా ఉంది. దానిలో ఉన్న స్టాక్స్ పెరిగితే బాస్కెట్ వాల్యూ పెరిగిపోతుంది. ఇక రెండవ కారణం ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో డిడక్షన్. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అది 0.5% నుండి 2.5% మధ్య ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది డైలీ కట్ అవుతుంది, సంవత్సరానికి ఒకసారి కాదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో సంవత్సరానికి 1.5% ఉంటే సో డైలీ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1.5% డివైడెడ్ బై 365 ఈజ్ ఈక్వల్ టు 0.0041% పర్ డే. ఇది చిన్న అమౌంట్ లా కనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో ఎక్కువ అమౌంట్ తేడా ఉంటుంది. సో డైలీ మార్కెట్ ఫ్లాట్ గా ఉన్నా కూడా ఎన్ఏవి కొంచెం తగ్గడం అనేది ఈ కారణం వలనే. అందుకే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంటారు. అలా అని చెప్పి ఏ ఫండ్లో పడితే ఆ ఫండ్లో పెట్టమని కాదు. ఇక మూడవ కారణము డివిడెండ్స్. కొన్ని ఫండ్స్ పేర్లు ఇలా ఉంటాయి: ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ IDCW, హెచ్డిఎఫ్సి ఫోకస్ ఫండ్ IDCW. ఇక్కడ IDCW అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్. ఇది డివిడెండ్ ఇచ్చే ఫండ్స్. ఇలాంటి ఫండ్స్ చాలా మందికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్ ₹5 డివిడెండ్ పర్ యూనిట్ డిక్లేర్ చేసింది అంటే ఎన్ఏవి కూడా ₹5 ఫాలో అవుతుంది ఆటోమేటిక్గా. ఒక ఎగ్జాంపుల్ చూస్తే నిన్న ఎన్ఏవి ₹65 ఉన్న ఫండ్ ఇవాళ ఎన్ఏవి ₹60 అయింది. అంత తేడా ఎలా వచ్చిందంటే డివిడెండ్ డిక్లేర్ అయింది ₹5 పర్ యూనిట్. సో ఆ ₹5 తగ్గిపోయాయి. మరి అవి ఎక్కడికి పోయాయి అంటే మీరు ఏం నష్టపోలేదు. ఆ ₹5 పర్ యూనిట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చింది, మీ యూనిట్స్ కూడా ఎక్కడికి పోలేదు. అలాగే మీ అందరూ ఎగ్జైట్ అయ్యే ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఐపి వర్సెస్ ఎన్ఏవి. ఇది ఒక గొప్ప ఆయుధం లాగా పనిచేస్తుంది. అదెలా అంటే ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. సుమ వరంగల్లో ఒక ప్రైవేట్ స్కూల్ టీచరు మంత్లీ ₹5,000 ఎస్ఐపి స్టార్ట్ చేసింది. మొదటి నెల అంటే జనవరిలో ఎన్ఏవి ₹50 ఉంది కాబట్టి 5,000 డివైడెడ్ బై 50 100 యూనిట్స్ వచ్చాయి. ఇక రెండవ నెల ఫిబ్రవరిలో మార్కెట్ క్రాష్ అయింది, ఎన్ఏవి ₹40 అయింది. అప్పుడు 5,000 డివైడెడ్ బై 40 125 యూనిట్స్ వచ్చాయి. సో ఈ సమయంలో చాలామంది ప్యానిక్ అయిపోయి ఎస్ఐపి క్యాన్సిల్ చేసుకున్నారు, కానీ సుమ కంటిన్యూ చేసింది. ఇక మూడవ నెల మార్చిలో ఎన్ఏవి ₹45 అయింది. అప్పుడు ₹5,000 డివైడెడ్ బై 45 111 యూనిట్స్ వచ్చాయి. సో ఇక నాలుగో నెల ఏప్రిల్లో మార్కెట్ రికవర్ అయ్యి ఎన్ఏవి ₹55 అయింది. అంటే 5,000 డివైడెడ్ బై 55 ఈజ్ ఈక్వల్ టు 91 యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు 4 నెలల్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 20,000 అయింది. సో టోటల్ యూనిట్స్ 100 ప్లస్ 125 ప్లస్ 111 ప్లస్ 91 427 యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎన్ఏవి ₹55 అంటే 427 యూనిట్స్ ఇంటూ 55 ఈజ్ ఈక్వల్ టు 23,485. అంటే ప్రాఫిట్ ₹3,485 అంటే 17.4% రిటర్న్స్ జస్ట్ 4 నెలల్లో. ఇదే
మ్యాజిక్ అనమాట. దీని పేరు రూపీ కాస్ట్ యావరేజ్. ఎస్ఐపి ఇన్వెస్టర్స్కి మార్కెట్ క్రాష్ అనేది ఒక ఆపర్చునిటీ. తక్కువ ధరకు ఎక్కువ యూనిట్స్ కొన్నప్పుడు మార్కెట్ రికవర్ అయినప్పుడు ఆ యూనిట్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ ప్రతిరోజు ఎన్ఏవి ఫాల్ అవ్వాలని కోరుకుంటారు. క్వాలిటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మరి భయం దేనికి? మీరు ఒక ప్లాట్ కొన్నారు ₹1,00,00,000 పెట్టి. గత 3 సంవత్సరాలుగా మార్కెట్ డల్గా ఉండడం వల్ల దాని వాల్యూ ఇప్పుడు 80 లక్షలకి డ్రాప్ అయింది. అలా అని చెప్పి మీరు ప్యానిక్ అయిపోయి ఆ ప్లాట్ను అమ్మలేదు. ఎందుకు? మార్కెట్ రికవర్ అవ్వడానికి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అదే రీల్ ఇప్పుడు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద న్యూ రియల్ ఎస్టేట్ అని నేను అందుకే చెప్తూ ఉంటాను. మరి ఇప్పుడు ఎన్ఏవి ఎప్పుడు చూడాలి అసలు అంటే 3 సందర్భాల్లో చూడాలి. ఒకటి, రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. మీ రిటర్న్స్ అన్నీ కూడా ఎన్ఏవి ప్రకారం క్యాలిక్యులేట్ అవుతాయి. దాని ఫార్ములా ఏంటంటే రిటర్న్స్ ఈజ్ ఈక్వల్ టు ఎండింగ్ ఎన్ఏవి మైనస్ బిగినింగ్ ఎన్ఏవి డివైడెడ్ బై బిగినింగ్ ఎన్ఏవి ఇంటూ 100. ఉదాహరణకు మీరు ఒక ఫండ్ను ఎన్ఏవి ₹40 కొన్నారు. కొంతకాలానికి ఎన్ఏవి ₹50 అమ్ముకున్నారు. అప్పుడు రిటర్న్స్ 50 మైనస్ 40 డివైడెడ్ బై 40 ఇంటూ 100 అంటే ఈజ్ ఈక్వల్ టు 25%. ఇక రెండవది ట్యాక్సేషన్ కోసం. మీరు మీ యూనిట్స్ అమ్మేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది మీరు కొన్ని ఎన్ఏవి ఇంకా అమ్మిన ఎన్ఏవిల మధ్య ఉన్నటువంటి తేడా మీద క్యాల్కులేట్ అవుతుంది. అంటే ఉదాహరణకు 1000 యూనిట్స్ ఎన్ఏవి ₹30 కొన్నారు అంటే ₹30,000. కొంతకాలానికి ఆ 1000 యూనిట్స్ యొక్క ఎన్ఏవి ₹50 అమ్ముకున్నారు అంటే ₹50,000. ఇందులో లాభం ఎంత అంటే క్యాపిటల్ గెయిన్స్ ₹20,000. ఈ ₹20,000 మీదనే ట్యాక్స్ అనేది లెక్కించబడుతుంది. 20,000కు ట్యాక్స్ ఉండదు కదా అని కామెంట్ పెట్టకండి. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంతే. సో ఇక మూడవది ఏంటంటే ఎగ్జిట్ లోడ్. మీరు ఏదైనా ఒక ఫండ్ కొని 1 సంవత్సరం లోపు రీడీమ్ చేస్తే ఎగ్జిట్ లోడ్ పడుతుంది. కొన్ని ఫండ్స్ 3 నెలల లోపు రీడీమ్ చేస్తే ఎగ్జిట్ లోడ్ పడవచ్చు. అయితే ఈ ఎగ్జిట్ లోడ్ రిడెంప్షన్ వాల్యూ మీద అది కూడా ఎన్ఏవి బేసిస్ ప్రకారమే జరుగుతుంది. అయితే ఈ ఎగ్జిట్ లోడ్ అనేది రిడెంప్షన్ వాల్యూ మీద అది కూడా ఎన్ఏవి బేసిస్ ప్రకారమే జరుగుతుంది. ఉదాహరణకు ₹50,000 మీద 1% ఎగ్జిట్ లోడ్ అంటే ₹500 ఛార్జ్ పడుతుంది. ఇందులో ₹50,000 ఎన్ఏవి ప్రకారం లెక్కిస్తేనే వచ్చాయి. సో మీ లెక్కల కోసం మాత్రమే ఎన్ఏవి చూడాలి. ఫండ్ ఎంచుకోవడానికి ఎన్ఏవి బేస్ అవ్వకూడదు. స్టార్ట్ యువర్ ఎస్ఐపి టుడే, స్టే ఇన్వెస్టెడ్, బిల్డ్ వెల్త్ సిస్టమేటికల్లీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.